చింత చిగురండి ఇది. తొలకరిలో వర్షాలు పడుతున్న టైంలో ఈ చింత చిగురు వస్తూ ఉంటుంది. ఆ చింత చిగురిని మనం పప్పులో వేసి వండుకుంటూ ఉంటారు. అలాగే చింత చిగురిని డ్రై చేసి దాన్ని దాసి దొరకని టైంలో కూడా చింతపండు కింద యూజ్ చేస్తారంట. చింతపండు అయితే ఏముందంటే గ్యాస్ట్రిక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది రాకోకుండా, అంటే మంట రాకోకుండా ఉంటుందని చెప్తూ ఉంటారు. టోటల్గా ఆయుర్వేద ప్రకారంగా చింత చిగురులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని, ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటారు. మీరు సెర్చ్ చేయండి, ఇంకా డెప్త్ తెలుస్తుంది. ఇది కొద్ది టైంలోనే వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు ఏ సీజన్లో ఆ సీజన్లో వచ్చినప్పుడు ఇది మనం వాడటం వలన ఆరోగ్యకరంగా ఉంటుంది. కనపడుతుంది కదండి చింత చెట్టు. ఈ చిగురు బాగా ముదిరిన తర్వాత అది పూతగా మారి కాయగా మారటం, తర్వాత అది చింతకాయలుగా మారటం జరుగుద్ది. టోటల్గా మనం ఇప్పుడు చింత చిగురు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది పప్పులోను అలాగా చింతపండు కింద వాడచ్చు అనేది పెద్దలు చెప్తూ ఉంటారు. మరి మీరు కూడా వాడి చూడండి, మీకు ఆరోగ్యానికి మంచిది. శుభం.